ట్రంప్ కి బిగ్ షాక్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్ అని చెప్పుకోవాలి. అమెరికాకు సంబంధించిన టెక్ దిగ్గజం గూగుల్ కి $3.5 బిలియన్ జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్. కాంపిటీషన్ లా అనే ఒక లాని బ్రేక్ చేసింది గూగుల్, అందుకే ఈ జరిమానా విధించిందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాడు ట్రంప్. జరిమానాపై వెనక్కి తగ్గకపోతే భారీగా టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మొత్తానికైతే యూరోపియన్ యూనియన్కి ఒక పెద్ద బాంబ్ వేశారు. ఒక పక్కన మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో యూరోపియన్ యూనియన్కి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా పిలిచి ఆయన ఒక మీటింగ్ కూడా జరిపాడు. రానున్న రోజుల్లో ట్రేడ్ ఎలా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి. నిన్న మొన్న మనం చూసుకుంటే కనుక అమెరికాకు సంబంధించిన టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో టాప్ కంపెనీస్ అన్నిటికి సంబంధించిన సీఈఓస్ అందరినీ పిలిచి ఒక డిన్నర్ని కూడా అరేంజ్ చేశాడు. ఆ డిన్నర్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో టాప్ కంపెనీస్కి సంబంధించిన అందరితో మీటింగ్స్ ఆల్రెడీ జరిగాయి. ఒక పక్కన యూరోపియన్ యూనియన్ ఏమంటుంది అంటే గూగుల్ అనేది ఒక లాని, కాంపిటీషన్ అనే ఒక లా ఉంటుంది, ఆ లాని గూగుల్ అతిక్రమించింది, అందుకే దానిపై $3.5 బిలియన్ జరిమానా వేసామని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమాలు చెప్పుకొచ్చాడు. ఒక్కసారి అది చదివే ప్రయత్నం కూడా చేస్తాను. సో బేసికలీ ఆయన ఏం చెప్తున్నాడంటే యూరోపియన్ యూనియన్ ఏదైతే $3.5 బిలియన్ వేసిందో అది సెక్షన్ 301 ప్రకారం ఏదైతే ప్రొసీడింగ్. ఒక్కసారి పీసీఆర్ అది ఫ్రీజ్ చేయండి. ఒక్కసారి ఆ ట్వీట్ ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఆ సోషల్ మీడియా మాధ్యమానికి సంబంధించింది. యూరోపియన్ యూనియన్ టుడే హిట్ అనదర్ గ్రేట్ అమెరికన్ కంపెనీ. సో యూరోపియన్ యూనియన్ అమెరికన్ గ్రేట్ కంపెనీ గూగుల్ని అది టార్గెట్ చేసింది. $3.5 బిలియన్ వేసింది, ఫైన్ వేసింది అని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఎఫెక్టివ్లీ టేకింగ్ మనీ దట్ వుడ్ అదర్వైజ్ గో టు అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్స్. ఆ $3.5 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఇక్కడ జాబ్స్కి ఉపయోగపడేది, కానీ దాన్ని అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఫైన్ వేసి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ the many other fines and taxes that have been issued against Google and other American tech companies, in particular very unfair, and the American taxpayer will not stand for it. As I have said before, my administration will not allow these discriminatory actions to stand. Apple, as an example, was forced to pay $17 billion in the fine. That, in my opinion, you should not have been charged. They should get their money back. We cannot let this happen to brilliant and unprecedented American genuinity, and if it does, I will be forced to start a section 301 proceeding to nullify the unfair penalties being charged to this tax-paying American companies. Thank you for your attention to this matter. Apple ki kuda మీరు $17 బిలియన్ సంబంధించిన ఫైన్ కూడా ఇంత ముందు వేశారు. ఇలాంటి ఫైన్ మీరు వేయకుండా ఉండాల్సింది. నా ఒపీనియన్ ఏంటంటే అమెరికాకు సంబంధించిన జాబ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ కష్టపడి ట్యాక్స్ కడుతున్న అమెరికన్స్ డబ్బుల్ని మీరు దోచుకోవాలనుకుంటున్నారు. అది మీరు చేస్తున్న తప్పు. మీరు వెనక్కి తగ్గకపోతే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీపై శాంక్షన్స్ వేస్తానని చెప్పేసి మరొకసారి ట్రంప్ ట్వీట్ చేశాడు. మొత్తం మీద అయితే ట్రంప్ ఇండియాతో కూడా ఒక రిలేషన్ని బ్రేక్ చేసుకున్నాడు ఇలాంటి పిచ్చి పనులే చేసి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కూడా ఇలాంటి పనులే చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే యూరోపియన్ యూనియన్తో రీసెంట్గా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా పిలిపించి ఒక ప్రిన్సిపల్ స్కూల్ పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడినట్టు అలా కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఆ యూరోపియన్ యూనియన్ కూడా ఆప్షన్ లేదు ప్రస్తుతానికి. మనం చూసుకుంటే కనుక కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కంట్రీస్ ఏవి కూడా సొంత ఆర్మీని కూడా బిల్డ్ చేసుకోలేదు ఇప్పటిదాకా. సో ఆర్మీ లేకపోవడంతో నేటో అంటే ఏంటి, ఇండైరెక్ట్గా అది అమెరికానే. సో అమెరికాకే డబ్బులు ఇచ్చి సెక్యూరిటీ కోసం అమెరికాకే డబ్బులు ఇచ్చి ఇప్పుడు ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రంప్ వాళ్ళ ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాడు నేటో పేరు చెప్పేసి. కొన్ని $100, కొన్ని బిలియన్ల ఆయన వసూలు చేస్తున్నాడు. మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో. సో మీకు సెక్యూరిటీ కావాలి అంటే నాకు డబ్బులు కట్టండి. ఇదే ట్రంప్ చేస్తున్న బ్లాక్మెయిల్ యూరోపియన్ యూనియన్కి. సో అలాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి. యూరోపియన్ యూనియన్ ఏదైతే గూగుల్ అనే ఒక టెక్ దిగ్గజంపై ఏదైతే ట్యాక్స్ వేశాడో $3.5 బిలియన్, యూరోపియన్ యూనియన్ ఏమంటుంది, అసలు యూరోపియన్ యూనియన్ ఎందుకు ఈ ట్యాక్స్ వేసింది, అసలు దీనికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు యూరోపియన్ యూనియన్ గూగుల్ లాంటి టెక్ దిగ్గజంపై ఎందుకు $3.5 బిలియన్ ట్యాక్స్ ఎందుకు వేస్తుంది, ఫైన్ ఎందుకు వేస్తుంది? రైట్, దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ముందుగా గత కొద్ది రోజుల కాస్త ఫ్లాష్ బ్యాక్ వెళ్లే ప్రయత్నం చేద్దాం కళ్యాణ్. ఏంటంటే కనుక యూరోపియన్ యూనియన్ కి సంబంధించి మాట్లాడుకుంటే అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఈ గూగుల్ పై ఫైన్ వేసిన అంశానికి సంబంధించి. ప్రధానంగా గూగుల్ తన మార్కెట్ లో డామినెన్స్ చూపిస్తోంది.
ఆ డామినెన్స్ ని దుర్వినియోగం చేస్తోంది, పోటీని అణచివేస్తుంది అనేది ఇక్కడ యూరోపియన్ యూనియన్ ప్రధానమైన ఆరోపణ. దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే వాటి గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఆండ్రాయిడ్ లో తన డామినేషన్ అంటే ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నారు. ఏమని గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగించి మ్యానుఫ్యాక్చరర్స్ ని కావచ్చు, లేకపోతే గూగుల్ సర్చ్ కావచ్చు, గూగుల్ క్రోమ్ వంటి తన సొంత యాప్స్ ను ముందే ఇన్స్టాల్ చేయాలని బలవంతం చేస్తుందని చెప్పి అక్కడే EU మెన్షన్ చేస్తుంది. అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం మనం ఇటు గూగుల్ ఫోన్స్ కాదు, సాధారణంగా ఫోన్స్ కి సంబంధించి తన ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి అనేది అక్కడ ప్రెషర్ చేస్తుంది అనేది ఒక అంశం. దీంతో పాటు ఇది మిగిలిన సర్చ్ ఇంజిన్స్ కి సంబంధించి ఆ బ్రౌజర్స్ లో పోటీని దెబ్బతీస్తుంది అనేది. ఎందుకంటే మనం చూసాం గూగుల్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో యాహూ కావచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్ ఉన్నాయి. బట్ మోస్ట్ గా దేనికి ప్రిఫరెన్స్ వెళ్తోంది? గూగుల్ కి సంబంధించి. అది కారణాలు ఏదైనా కావచ్చు. దీంతో పాటు ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్స్, ఈ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కి సంబంధించి కొన్ని దేశాల్లో అయితే గూగుల్ తన సర్చ్ ఫలితాల్లో వార్తలను పోస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వార్తలను ప్రచురించడానికి అంటూ ఉంటాం కదా. సో ఈ నేపథ్యంలో వాటికి ఆ వార్తా సంస్థలకు తగిన మొత్తంలో అమౌంట్ చెల్లించడం లేదు, దాంతోపాటు వారి కాంటెంట్ ని ఫ్రీగా వాడుకుంటోంది అనేది ఆరోపణలు. దీనికి సంబంధించి ఫ్రాన్స్ గూగుల్ పై భారీ జరిమానా విధించిందని చెప్పుకోవాలి. సో ఎంతంటే $3.5 బిలియన్. ఒక విధంగా చెప్పాలంటే అందాజుగా అటు ఇటుగా దాదాపు 35,000 కోట్ల రూపాయల జరిమానా అని చెప్పుకోవాలి. అయితే గూగుల్ యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకుంటే మార్కెట్ లో తన ఆధిపత్యం, తన డామినెన్స్ దుర్వినియోగం చేయడం, అలాగే యాంటీ ట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘించడం అని చెప్పి ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతోంది. సో ఏంటి ఇంతకీ అంటే మార్కెట్ లో ఆధిపత్యం అది దుర్వినియోగం చేస్తోంది. గూగుల్ తన సర్చ్ ఇంజిన్ ఇతర సేవలకు ఉపయోగించి విస్తృతంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కావచ్చు, ఇతర కంపెనీలను పోటీగా దూరంగా ఉంచడం వంటి విషయం కావచ్చు. వాణిజ్య విధానాలకు వస్తే కనుక యాప్ అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెట్ లో ఆప్షన్స్ ను పరిమితం చేస్తోంది, ఇతర సేవలకు అవకాశం ఇవ్వట్లేదు, ఈ ప్లాట్ఫామ్ నియంత్రించడం జరుగుతుంది అనేది ఇంకొక ఆరోపణ. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూస్ కావచ్చు, పబ్లిషర్స్ లో కంప్లైంట్స్ కావచ్చు. గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూలో EU పబ్లిషర్స్ నుంచి కాంటెంట్ ను తీసుకొని ఆదాయాన్ని మోసం చేస్తుందని చెప్పి ఆరోపణలు ఇక్కడ ప్రధానంగా వినిపించడం జరుగుతోంది. అసలు EU జరిమానా విధించిన సందర్భాల గురించి మాట్లాడుకుంటే సెర్చ్ ఇంజిన్ మార్కెట్ లో తన డామినెన్స్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని మిగిలిన వాటికి పోటీకి ఆస్కారం లేకుండా చేస్తోంది. డిజిటల్ మార్కెట్ యాక్ట్ DMA లాంటి నిబంధనలు గౌరవించట్లేదు. దీనివల్ల ఇటు గూగుల్ మీద జరిమానా విధిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో డేటా ప్రైవసీ కావచ్చు, అంటే రైట్ టు ఫర్గెటెన్ వంటి నిబంధనలు కూడా ఉంటాయి, వాటిని కూడా ఉల్లంఘిస్తుందని చెప్పి EU గుర్తించింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. అయితే ఇప్పుడు తాజా పరిణామాల్లో EUకి సంబంధించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫీచర్స్ పై కూడా యాంటీ ట్రస్ట్ విచారణలు ప్రారంభించింది EU అనేది మనకి అందుతున్న సమాచారం. ఇది గూగుల్ అందించే ఆ సర్వీసెస్ లో, గూగుల్ సర్వీసెస్ లో ఆ డామినెన్స్ ని కావచ్చు, లేకపోతే ఆదాయం కావచ్చు, ఇక్కడ మోసం చేస్తుందని భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు దీనికి ఇటు ట్రంప్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఏమంటుంటే యూరోప్ చాలా తప్పు చేస్తోంది. యూరోప్ టుడే హిట్ అనదర్ గ్రేట్, అంటే గూగుల్ అమెరికన్ కంపెనీ, దాన్ని ఇంకోసారి అనదర్ గ్రేట్ అమెరికన్ కంపెనీని యూరోప్ ఈరోజు హిట్ చేస్తోంది. $3.5 బిలియన్ ఫైన్, అంటే దాదాపు 35,000 కోట్లు. 35,000 కోట్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే అది మరి ముఖ్య ఇక్కడ ఏమంటుందంటే టేకింగ్ మనీ దట్ వుడ్ అదర్వైజ్, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. $ఫైన్ ఎఫెక్టివ్లీ టేకింగ్ మనీ దట్ వుడ్ అదర్వైజ్ గో టు అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్స్. సో అని చెప్తున్నాడు. అంటే దిస్ ఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ మెనీ అదర్ ఫైన్స్ దట్ టాక్సెస్ దట్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ అగేన్స్ట్ గూగుల్ అండ్ అదర్ అమెరికన్ టెక్ కంపెనీస్ ఇన్ పర్టికులర్ కూడా. అంటే ఇది ఎక్కడో మళ్ళీ అమెరికన్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే 35,000 కోట్ల రూపాయల జరిమానా కట్టలు అమెరికా కంపెనీ అంటే కనుక అది మళ్ళీ అమెరికన్ల మీద ప్రభావం చూపిస్తుందని అర్థం వచ్చేలా ఇక్కడ ట్రంప్ మాట్లాడని చెప్పి భావించవచ్చు మనం. ఇంకా ఏమంటాడు, వెరీ అన్ఫైర్ అండ్ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ విల్ నాట్ స్టాండ్ ఫర్ ఇట్. అమెరికన్ ట్యాక్స్ పేయర్ల అమౌంట్ తో ప్రెసెంట్, అంటే అక్కడ కంపెనీ కాబట్టి ఆదాయం అక్కడి నుంచి అంటే వివిధ రంగాల నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ అమెరికన్ లో బేస్ అయిన ఒక స్ట్రాంగెస్ట్ హోల్డ్ కాబట్టి అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ ని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, వెరీ అన్ఫైర్ ద అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ విల్ నాట్ స్టాండ్ ఫర్ ఇట్. As I have said before, my administration will not allow these discriminatory actions
టు స్టాండ్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంటే తన అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి వాటిని పూర్తిగా ఖండిస్తుంది, ఇటువంటి వాటి వైపు నిల్చోదు అని చెప్తున్నాడు. అంటే పూర్తిగా ఖండించడం జరుగుతోంది. ఇంకేమంటున్నాడు, యాపిల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ వాజ్ ఫోర్స్ టు పే $17 బిలియన్. యాపిల్ కి సంబంధించి మాట్లాడుకుంటే $17 బిలియన్ అంటే కనుక సుమారుగా $1,00,000 అనుకుంటాను, సబ్జెక్ట్ ద కరెక్షన్. సో 1,00,000కు పైగా, అంటే సారీ 1,00,000 కోట్లకు సంబంధించి. సో ఈ క్రమంలో ఏమంటున్నాడు, ఇన్ మై ఒపీనియన్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ చార్జ్, దే షుడ్ గెట్ దేర్ మనీ బ్యాక్. వీ కెనాట్ లెట్ దిస్ హ్యాపెన్ టు బ్రిలియంట్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ అమెరికన్ ingenuity, and if it does, I will be forced to start a Section 301 proceeding to nullify the unfair penalties being charged to these tax-paying American companies అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవాలి. ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. ఏమంటున్నాడంటే కనుక ఇక్కడ EU అనేది ఆలోచించుకోవాలి, ఇది కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొస్తూనే సెక్షన్ 301 ఇంట్రెస్టింగ్. సెక్షన్ 301 గురించి అంటే అక్కడ ఉన్న ప్రత్యేక అధికారాలను మనం గతంలో కూడా చూసాం. ట్రంప్ ఎప్పుడు తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమంటున్నాడు ఇప్పుడు, నేను నాకు ఉన్న ప్రత్యేక అధికారాలను కావచ్చు, లేకపోతే సెక్షన్ 301 ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతున్న సందర్భం. సో ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇదేంటంటే కనుక September 3rd గురించి the Office of the United States Trade Representative will hold a public hearing September 3, 2025 regarding Section 301 investigating Brazil's acts and policies practices related to digital trade and electronic payment services, unfair preferential tariffs, anti-corruption enforcement అంటూ కూడా ఉంది. అంటే బహుశా దీని గురించి ఇప్పుడు ట్రంప్ పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీలు మొన్న భేటీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కలిసి ట్రంప్ దృష్టికి తీసుకొచ్చినట్టున్నాయి బహుశా. ఎందుకంటే ఇది కాస్త ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బహుశా ట్రంప్ మీరు అన్నట్టుగా ఒక బిగ్గెస్ట్ వార్తనే ఇచ్చాడని చెప్పుకోవాలి. బట్ దీన్ని ట్రంప్ ఎలా తీసుకువెళ్తాడు, యూరోపియన్ యూనియన్ ఎలా దీన్ని చూస్తుందనేది, ఎందుకంటే చుట్టూతా వ్యాపారమే, ఇటు EUతో అమెరికాకు ఉన్నది వ్యాపారమే, అమెరికాకు EUతో ఉన్నది వ్యాపారమే. ఇప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం వాళ్ళకంటూ ఒక సొంత సైన్యం లేదు, దాని గురించి ఇప్పుడు దృష్టి సారించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు యుక్రెయిన్ విషయంలో దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు యుక్రెయిన్ కి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని ఇప్పుడు EUకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తాడా, ఇప్పుడు ఈ విషయాన్ని EUకి ఎలా ముడిపెట్టే ప్రయత్నం చేస్తాడు, చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. బట్ ఎక్కడ కొట్టి పారేస్తే అంటే అదొకటి ఇదొకటి అని ఆలోచించవచ్చు. బట్ అక్కడ ఉంది ట్రంప్ కాబట్టి దేనికి ముడిపెడతాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు EU చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన సందర్భం. ఇంట్రెస్టింగ్ గా కళ్యాణ్ మాట్లాడాలంటే EUకి ఇంకొక డైరెక్షన్ ఇచ్చాడు. ఏమని, ఇటు ఇండియా మీద అంటే భారత్ మీద మీరు మరిన్ని టారిఫ్స్ విధించండి, మరింత దాన్ని ఏమంటారు కాస్త టైటన్ చేయండి, ఈ టారిఫ్స్ కావచ్చు, ఆ శాంక్షన్స్ కావచ్చు, వీటన్నిటి అని చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు దీని మీద ఏమైనా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తాడా, ఎందుకంటే రెండు వైపుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్రంప్ తనకేం కావాలో తను చేసుకుంటూ వెళ్లే వ్యక్తిత్వం చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడేం చేస్తాడు, మరి ముఖ్యంగా ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో ఏం చేయబోతున్నాడు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారత్ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తాడా, యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఎటువంటి అంశాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది, లేదా కేవలం దీనికే కన్ఫైన్ అవుతాడా, బహుశా ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది చెప్పుకోవచ్చు. కళ్యాణ్, సచిన్, దీనిపై గూగుల్ ఏమైనా రెస్పాండ్ అయిందా, గూగుల్ రెస్పాన్స్ ఏంటి? యాజ్ ఆఫ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంతవరకు అయితే మాత్రం గూగుల్ ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పుకోవాలి. బహుశా ఇది టాప్ మోస్ట్ లెవెల్లో జరుగుతున్న చర్చ కాబట్టి అంటే మనకి అఫీషియల్ గా బయటికి స్టేట్మెంట్ బహుశా రాకపోవచ్చు, కానీ బట్ ఇటు దీనికి సంబంధించి పూర్తి స్థాయి అయితే మాత్రం డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. టాప్ లెవెల్లో దీన్ని పూర్తిగా కొట్టిపారే అవకాశం కూడా లేదు, ఎందుకంటే చర్చ జరిపే అవకాశం మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ట్రంప్కి బిగ్ షాక్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్కి $3.5 బిలియన్ జరిమానా వేసింది. ఆ జరిమానా కాంపిటీషన్ లా అని చెప్పి ఒక లాని బ్రేక్ చేసినందుకు జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాడు ట్రంప్. జరిమానాపై వెనక్కి తగ్గకపోతే భారీ టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే బ్రసెల్స్ కూడా 60 రోజుల డెడ్ లైన్ ఇచ్చింది దీనిపై యాక్షన్ తీసుకోవడానికి. యూరోపియన్ యూనియన్ అలాగే బిజినెస్కి సంబంధించి కాంపిటీషన్కి సంబంధించిన లిటిగేషన్ కాబట్టి ఒక పక్కన ట్రంప్ రెస్పాన్స్ చూస్తే ట్రంప్ అయితే సెక్షన్ 301ని విధిస్తాం మీపై ఖచ్చితంగా వెనకకి తీసుకోకపోతే. ఇంతకుముందు మీరు యాపిల్ మీద కూడా కేసు చేశారు.
యాపిల్ మీద కూడా 17 బిలియన్ డాలర్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు. ఇప్పుడే సచిన్ కూడా చెప్పాడు 1,00,000 కోట్లు తీసుకున్నారు. సో 1,00,000 కోట్లు ఛార్జ్ చేయడం కూడా అది రాంగ్. అమెరికన్ ట్యాక్స్ పేయర్స్, ఇక్కడ ట్యాక్స్ కట్టే అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బుల్ని మీరు ఇలా దుర్వినియోగం చేస్తా అంటే ఖచ్చితంగా ఒప్పుకోనని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కసారి 301 సెక్షన్ 301 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్, ఇది 1974లో అమెరికా ఈ లాని తీసుకొచ్చింది. సెక్షన్ 301 అంటే ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. సెక్షన్ 301 వచ్చేసి యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళకు ఏం అధికారం ఇస్తుంది అంటే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, అలాగే రెస్పాండ్ అవ్వచ్చు. దేని మీద అంటే ఏదైనా గవర్నమెంట్స్, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సంబంధించిన గవర్నమెంట్ అయినా కొన్ని యాక్ట్స్ కానీ పాలసీస్ కానీ అలాగే ఏవైనా కొన్ని ప్రాక్టీసెస్ ఏమైనా చేసినప్పుడు వీళ్ళ ట్రేడ్ అగ్రిమెంట్స్కి అది వయలేషన్ కనుక ఉంటే కనుక, ఒకవేళ అది అన్జస్టిఫైయబుల్ కనుక ఉంటే కనుక దానిపై యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళకి అధికారం ఉంటుంది. అంటే అధికారం అంటే ఏంటంటే వీళ్ళు ఫస్ట్ దానికి సంబంధించి వీళ్ళు ఎవిడెన్సెస్, ప్రూఫ్స్, అది ఏ కంపెనీకి, అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీకైనా కూడా ఆ పిటిషన్ పెట్టుకునే అధికారం ఉంటుంది. అంటే గవర్నమెంట్కి గూగుల్ అనే కంపెనీ అనుకుంటే గూగుల్ పిటిషన్ పెట్టుకుంటే అమెరికన్ గవర్నమెంట్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ఎవిడెన్సెస్ అన్నీ కూడా చూసి దాని తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది యుఎస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. గతంలో కూడా మనం చూస్తే కనుక 1974 నుంచి 1990 దాకా అమెరికా ఈ సెక్షన్ 301 వాడుకొని చాలా ట్రేడ్ డీల్స్, చాలా ట్రేడ్ రైట్స్ని చాలా కంట్రీస్ పైన కూడా ఇంపోజ్ చేసింది. దాదాపు 130 కేసులను ఇప్పటిదాకా 1974 నుంచి 1990 లోపల 130 కేసులను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి 95 తర్వాత కూడా దీనిపై ఇలాంటి టారిఫ్సే విధించారు. సో ఈ సెక్షన్ 301 అనేది బేసికల్గా ఇంతకుముందు 2018లో చైనాపై కూడా ఈ సెక్షన్ని విధించి చైనాపై కూడా ట్యాక్సెస్ కూడా వేశారు. సో మొత్తానికైతే సెక్షన్ 301ని ఒక వెపన్గా వాడుకున్నారు ఇప్పటిదాకా అమెరికా కానీ ట్రంప్ కానీ. వెపన్గా వాడుకొని వీళ్ళు వివిధ దేశాల మీద ట్యాక్సెస్, టారిఫ్స్ వేయడం, వాళ్ళని ఫోర్స్ చేయడం, ఇలాంటివన్నీ చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నారు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి. సచిన్ చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా? ఈ సెక్షన్ 301 వల్ల ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి? మరి యూరోపియన్ యూనియన్పై టారిఫ్స్, శాంక్షన్స్ వేయబోతుందా అమెరికా? దానికి యూరోపియన్ యూనియన్ ఎలా స్పందించబోతుంది? బట్ మీరు అన్నట్టు ఇందులో కృష్ణ అడిగారు, మీరు గూగుల్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి? మనం మాట్లాడుకున్నట్టుగా ఇది టాప్ మోస్ట్ లెవెల్ లో జరుగుతోంది. ఇప్పుడు లీగల్ గా బ్యాటిల్ చేస్తోంది యూరోపియన్ యూనియన్ మీద తీర్పుకు సంబంధించి. ఎందుకంటే EU కోర్టు ఆ తీర్పులను గూగుల్ తరచుగా నిరాశపరిచేది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే కాస్త ఏకీభవించట్లేదని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అయితే తాము మాత్రం న్యాయపరమైన పోటీని ప్రోత్సహిస్తామని చెప్పుకొచ్చింది. వినియోగదారులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని కూడా వాదించిన సందర్భం. అయితే EU విధించిన జరిమానాలను, ఆ ఆదేశాలను గూగుల్ తరచుగా ఉన్నత న్యాయస్థానాలను ఇక్కడ ఆశ్రయించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ కావచ్చు, యాప్టెక్, అలాగే షాపింగ్, సర్చ్ వంటి మిగిలిన కేసులకు సంబంధించి కూడా ఈ అప్పీల్ ప్రక్రియను కొనసాగిస్తుందని కూడా చెప్పుకొచ్చింది. అంటే ఇంకా లీగల్ బ్యాటిల్ కు సిద్ధమవుతుంది, లీగల్ గా దీన్ని తేల్చుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇది ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. మీరడుగా ఇటు ట్రంప్ తనకున్న ఆ అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయబోతున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పుకోవాలి ఈ కాంటెక్స్ట్ లో. కళ్యాణ్, సచిన్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ట్రంప్ ఇండియాతో వైరం పెట్టుకున్నాడు. ఇండియాపై ట్యాక్సెస్, ఒక పక్కన రష్యాపై ట్యాక్సెస్, దాని తర్వాత చైనా, వీటన్నిటిపైన కూడా ట్యాక్సెస్ వేసాడు. తన మిత్ర దేశం అనుకొని తనతో పాటు ఒక డెమోక్రటిక్ కంట్రీ, యూనియన్ అని చెప్పొచ్చు, మేబీ యూరోపియన్ యూనియన్ని ఇప్పుడు దాంతో కూడా మళ్ళీ టారిఫ్స్తోనే బెదిరిస్తున్నాడు. మరి దీన్ని ఎలా చూడాలి? రానున్న రోజుల్లో ట్రంప్ ఒంటరి వాడైపోతాడా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ అతన్ని దింపేసే అవకాశం ఏమనుందా ఏంటి? లేదు, ప్రస్తుతానికైతే మాత్రం ట్రంప్ కి అటువంటి ఇబ్బందికర వాతావరణం అయితే ఏం లేదని చెప్పుకోవాలి. బట్ ట్రంప్ కి అక్కడ అన్ని సానుకూల పవనాలే ఉన్నాయని చెప్పుకోవాలి. బహుశా ట్రంప్ మనకి కాస్త వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మనకి అలా అనిపించడంలో తప్పు లేదు. తను వ్యవహరిస్తున్న అంశానికి సంబంధించి కూడా ఇలాగే మాట్లాడుకున్నాం. కానీ ఇంట్రెస్టింగ్ గా కళ్యాణ్, ఇక్కడ ట్రంప్ అనే వ్యక్తి ప్రపంచ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఉన్నట్టు మొహమ్మద్ చెప్పేసే వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తి, బట్ ఏంటంటే తన చుట్టూ ఉన్న కోటరీ గురించి మాత్రం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆ కోటరీ చేసే ఆ కుతంత్రాలకు ట్రంప్ బలైపోతున్నాడా అనేది ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం. సో ట్రంప్ మనం చూసాం వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో ఏమన్నాడు, అట్ ద సేమ్ టైం తర్వాత జరిగిన పరిణామాల్లో. బట్ ఎవరో ఎక్కడో ట్రంప్ ని కాస్త దారి తప్పేలా చేస్తున్నారు. బహుశా తనకంటూ ఒక ఐడియా ఉంది, తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. బట్ ఎందుకో ఎవరినో నమ్మే ప్రయత్నం చేస్తున్నాడు
ఆ నమ్మకంలోనే ఆ నమ్మకస్తులు ఇతరుని పక్కదారి పట్టిస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బహుశా అది ట్రంప్ త్వరగా తెలుసుకుంటారని చెప్పి ఆశిద్దాం. అఫ్ కోర్స్ తెలుసుకుని ఉండొచ్చు కాక ఇంకా బహుశా టైం పట్టొచ్చేమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కి సంబంధించి మాట్లాడుకుంటే యూరోపియన్ యూనియన్ కి ఇప్పుడు ఆప్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు కుదురుకోవడమైనా వాళ్ళకి కావాలి, లేకపోతే వాళ్ళు తీసుకున్న చర్యల మీద ట్రంప్ ఏదంటే అది చేయాల్సిన పరిస్థితి ఉంది అనడంలో, అటువంటి గట్టు పరిస్థితి ఎదుర్కొంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు సచిన ఆ మాట అన్నావు అని అంటే కనుక ఐ జస్ట్ క్లియర్ యూ 2 things. ఒకటి, వాళ్ళు ఇప్పుడు చమురు మీద ఆధారపడి ఉన్నారు. చమురు కావచ్చు, నేచురల్ గ్యాస్ కావచ్చు, వీటి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఇటు రష్యా నుంచి కాదు, అట్ ద సేమ్ టైం భారత్ నుంచి కాదు అంటే ఇంకెక్కడి నుంచి తీసుకోవాలి వాళ్ళు? సో సమ్వేర్ అమెరికాతో కనెక్ట్ అయిన దేశాలతోనే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న క్రమంలో హెవీ కాస్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు ఎన్ని రోజులని ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకంటూ యూరోపియన్ యూనియన్ గా ఒక విధంగా చెప్పాలంటే ఒక దేశాల సమూహం, అదేం చిన్న చితక విషయం కాదు. చిన్న దేశాలుగా విడిపోయి వాళ్ళందరూ ఇప్పుడు కలిసి ఉన్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ ఎగ్జిస్టెన్స్ అనేది అంటూ ఉంటాం కదా, మీద ప్రభావం చూపించే అవకాశం. కాబట్టి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఆచితూచి వ్యవహరిస్తోంది. భారత్ మీద సుంకాలు ఏమంటేనే ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అలా చెప్పి వేస్తామని చెప్పలేదు, వేయమని చెప్పలేదు. సో అలా తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని చెప్పి. సో ఇలాగా ట్రంప్ తో వెళితే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది, వెళ్ళకపోతే సైనిక పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండింటినీ వదులుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇక్కడ సిద్ధంగా లేదు యూరోపియన్ యూనియన్. సో ఇప్పుడు ఈ పరిణామం, ఇటు భారత్ సుంకాల విషయంలో ఎలా ఆలోచిస్తోందో యూరోపియన్ యూనియన్ కూడా తమ సొంత సైన్యానికి సంబంధించి డిఫెన్స్ లో పడిందని చెప్పుకోవాలి. ఇప్పుడు డిఫెన్స్ విషయంలోనే డిఫెన్స్ లో పడిందని చెప్పుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం యూరోపియన్ యూనియన్ ట్రంప్ ఏం చెప్తాడో దానికి తలొగ్గుతుంది అనడంలో బహుశా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, పూర్తిగా కొట్టిపడవలసిన అవసరం లేదు. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక ఇటు ట్రంప్ ముందు కొన్ని కండిషన్స్ పెట్టడమో, లేకపోతే దీనికి సంబంధించి కాస్త ట్రంప్ తో చర్చలు జరపడమో, ఇదేదో జరిగి కాస్త ఫైన్స్ తగ్గించడమో, ఇదేదో జరుగుతుంది, ఇదేదో కొలుక్కొస్తుంది తప్ప పూర్తిగా అయితే మాత్రం ట్రంప్ విభేదించదు. అలా చెప్పి ట్రంప్ తో పూర్తిగా మద్దతుకి వెళ్ళినట్టుగా కనిపించే పరిస్థితులు ఉండవని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి. సో బహుశా ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో, దాని తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద యూరోపియన్ యూనియన్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఒక ఆసక్తికర చర్చకు దారితీసే పరిణామం కింద చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకవేళ యూరోపియన్ యూనియన్ కనుక ట్రంప్ కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం బహుశా అదొక బిగ్గెస్ట్ న్యూస్ అయ్యే అవకాశం ఉంది. లేదు ట్రంప్ కి మద్దతుగా తీసుకుంటే కనుక ఓకే, ఇంకా ట్రంప్ ఉన్నంత కాలం యూరోపియన్ యూనియన్ ట్రంప్ తో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తుందని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ ట్రంప్ నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఏం చేయబోతాడు అనే అంశానికి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కానీ ఉన్నంత వరకు కూడా ఏం చేయబోతాడు అనేది అఫ్ కోర్స్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కి సంబంధించి క్వశ్చన్ మార్క్ వస్తున్న పరిస్థితుల్లో ఏం చేస్తారనేది కూడా పెద్ద ఆసక్తికర క్వశ్చన్ కింద చెప్పుకోవాలి ఇక్కడ. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. మొత్తానికైతే గూగుల్ రెస్పాన్స్ ఏంటనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గూగుల్ చాలా క్లియర్గా యూరోపియన్ యూనియన్స్ ఫైండింగ్స్ ఆర్ రాంగ్ అండ్ కన్ఫర్మ్డ్ ఇట్ విల్ ఫైల్ అండ్ అపీల్ విత్ ఇన్ 60-day deadline set by Brussels, arguing that the penalty will harm European businesses and competition. Basically, Google ఏదైతే యాడ్స్ రన్ చేస్తుందో అడ్వర్టైజింగ్కి సంబంధించి యూరోపియన్ యూనియన్లో, ఆ కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో ఆ కాంపిటీటర్స్కి సంబంధించిన యాడ్స్ రన్ అవ్వకుండా గూగుల్ అనేది ఒక మోనోపొలీ, ఒక డామినేషన్, ఒక మోనోపొలీని చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫైన్ కట్టాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ $3.5 బిలియన్ ఫైన్ వేసింది. దానికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.